సార్ మనం చూసుకుంటే అంటే 'మహానాడులో' చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచులకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారాయన. అంటే ఆడపడుచులు ఇవాళ మగవాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా సమానంగా లేరు. అలాంటిది సమానంగా వచ్చే రోజు వస్తుంది. అలాగే ఆ రోజు కూడా నేను తీసుకొస్తానంటూ కూడా ఆయన చెప్పారు. సో, ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వైసీపీలో మొన్న జగన్ గారు అంటే ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరిని కూడా పరామర్శించారు. ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఒక కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. గంజాయి మత్తులో అలాగే రేపులు జరుగుతున్నాయి. అలాంటిది వీళ్ళేమో వీళ్ళకి వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలాంటి పరిపాలన ఉందని చెప్పొచ్చంటారు? అంటే ఇప్పుడు మేడం ఒక విషయం మేడం. గతంలో గడిచిన 5 సంవత్సరాలు ఏందంటే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అనేది స్వర్గధామంగా ఉంది మేడం. ఏ సందులో చూసినా, ఏ ఇబ్బందిలో చూసినా ఆఖరికి 8వ తరగతి పిల్లాడి సంచిలో చూసినా సరే మనకి గంజాయి దొరికిన సందర్భాలు చూసాం మేడం. ప్రభుత్వ బడుల్లో గాని, కొంతమంది టీచర్స్ అయితే గనక బయటకొచ్చేసేది వీళ్ళకి మేము చదువు చెప్పలేం, దండం మహాప్రభు మమ్మల్ని కాపాడండి అన్న పరిస్థితి కూడా గమనించాం మేడం. హ్మ్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈగల్ అనేది ఒక టీముని తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మీద గాని వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపే సందర్భం. హ్మ్. హ్మ్. తెనాలిలో జరిగిన సంఘటన మేడం. ఒక కానిస్టేబుల్‌ని గంజాయి మత్తులో హ్మ్. రౌడీ మూక, రేడ్ అవును. బ్యాచి అలాగే వాళ్ళొచ్చి అతన్ని చంపబోతే అతను పారిపోయి వస్తే వాళ్ళకి హ్మ్. కులం కార్డ్ అంటగట్టి మేడం. ఒక హ్మ్. నిందితుడికి కులం కార్డ్ అంటగట్టి హ్మ్. 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 వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. ఓకే మేడం. తెనాలిలో హ్మ్. పోలీసులు చేసింది తప్పే అనుకుందాం. వాళ్ళకి హ్మ్. ఎవరు వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. లేదా హ్మ్. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒకటి ఉంది మేడం. వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. మరి గతంలో చూస్తే గనక వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు వెళ్ళలేదే జగన్మోహన్ రెడ్డి. హ్మ్. 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 ఇంకా చూస్తే గనక శిరోమండనం చేయించిన వరప్రసాద్ ఉన్నారు కదా మేడం. తోట త్రిమూర్తుల ద్వారా అవును. శిరోమండనం చేయించబడిన వ్యక్తి. అతనికి అవును. అక్కడికి పరామర్శకు వెళ్ళలేదు కదా. హ్మ్. అరే హ్మ్. మధ్యంతరం ఇదేంటి అని చెప్పి పెద్దిరెడ్డి ఏరియాలో ఒక యువకుడు అడిగితే గనక తెల్లారేసరికి ఆ యువకుడు హ్మ్. నేల బావిలో శవమని తేలితే గనక అక్కడ పరామర్శకు వెళ్ళలేదు కదా మేడం. హ్మ్. ఇవన్నీ ఒక ఎత్తైతే గనక తన హ్మ్. కెరీర్ లోనే 20 సంవత్సరాల పాటు నర్సీపట్నం ఏరియాలోనే హ్మ్. అతను ఒక మత్తు డాక్టర్ గా పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ మేడం. హ్మ్. 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 అవును. అతను మాస్క్ అడిగిన పాపానికి అతను పెడరెక్కలు విరిచి విశాఖ నడి హ్మ్. రోడ్డు మీద అర్ధనగ్నంగా పడుకోబెట్టినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు కదా మేడం. ఇక్కడ హ్మ్. తెనాలి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే గనక హ్మ్. ఏదైతే జాన్ బెన్నీ లింగం అనే అతను, హ్మ్. ఈ హ్మ్. జాన్ బెన్నీ లింగం హ్మ్. ఈ వ్యక్తి గడిచిన 4 నెలల్లో కొంచెం పాపులర్ అయ్యాడు. ఓకే. హ్మ్. హిందువులను నరికేస్తాను. ఈ కూటమి ప్రభుత్వం అక్కడ క్రిస్టియన్స్ చంపేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఉందంటూ హడావుడి చేసిన వ్యక్తి ఇతను హ్మ్. వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడం. హ్మ్. క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు. హ్మ్. హ్మ్. జాన్ విక్టర్ ఎవరైతే కనుక ఈ నిందితుల్లో ఎవరైతే తమ్ముడు తిన్నారో హ్మ్. వాళ్ళలో జాన్ విక్టర్ అనే అతని స్వయానా అన్న. హ్మ్. ఇప్పుడు ఈ లింక్ అర్థమై ఉంటుంది మేడం. హ్మ్. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలి. హ్మ్. హ్మ్. సొంత పార్టీ కార్యకర్త కాబట్టి హ్మ్. అతనికి హ్మ్. వాళ్ళన్న వాళ్ళ పార్టీలో క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కాబట్టి అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడు మేడం. హ్మ్. హ్మ్. వాళ్ళందరూ ఎవరు మేడం? ఎవరో డాక్టరు, ఎవరో వరప్రసాదు, అవును. ఎవరో డ్రైవరు. డ్రైవర్‌ని చంపిన వ్యక్తిని అతని కార్ వ్యాన్‌లోకి ఎవరిని ఎక్కించుకోరు మేడం. అది ఏంటి హ్మ్. ఫ్రంట్ విండో సీట్ దగ్గర ఏదైనా ఏరియాకి సంబంధించిన ముఖ్యుల్ని కూర్చోబెట్టుకుంటాడు గానీ, ఆ కార్ వ్యాన్ లోపలికి ఎవరిని ఎక్కించుకోడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. అలాంటి కార్ వ్యాన్ లోపల హ్మ్. డ్రైవర్‌ని చంపినటువంటి ఎమ్మెల్సీని తీసుకెళ్ళి మంతనాలు హ్మ్. చేసిన వ్యక్తి మేడం హ్మ్. జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఇలాంటి క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తి హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో తెలుగు హ్మ్. మహిళలు ఎంత శక్తివంతులో వివరిస్తూ హ్మ్. ఏదైతే చీనాబ్ నది మరి హ్మ్. నది మీద ఈ హ్మ్. రోజు హ్మ్. ఎంతో గర్వంగా చెప్తున్నా. ఐఫిల్ హ్మ్. టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో కట్టారు. వంతెన హ్మ్. అని చెప్తున్నా. హ్మ్. దాంట్లో పనిచేసిన ఇంజినీర్ మన తెలుగు మహిళ అంటూ ఆయన గర్వంగా చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు, హ్మ్. రాష్ట్రంలో ఉన్న మహిళలను ఉద్దేశించి వీళ్ళు చేస్తున్న దారుణమైన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? హ్మ్. ఒకవైపు చూస్తే ఇప్పుడే చూసాను మేడం జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్వీట్. హ్మ్. ఒక సీనియర్ పాత్రికేయుడిని అన్యాయంగా హ్మ్. అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం లేకుండా పోతుంది అంటూ మాట్లాడుతున్నారు. హ్మ్. మరో హ్మ్. పక్క మన గ్రేట్ అంబటి రాంబాబు గారు కూడా హ్మ్. సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు మేడం. హ్మ్. హ్మ్. ఎలా చూడాలి మేడం మీరు? హ్మ్. రాష్ట్రంలో మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. ఆ 3 సిలిండర్ల హ్మ్. డబ్బులు ఒకేసారి వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, 3 సిలిండర్లు మాకొద్దు. హ్మ్. అసలు మహిళలే మాకొద్దు. మహిళల ఓట్లు మాకొద్దు హ్మ్. అని చెప్పి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. హ్మ్.
సార్ నిజంగా అలాంటిది వాళ్ళకి ఏమన్నా కెపాసిటీ ఉంటే ఏదైనా అభివృద్ధి పనులు చేసి చూపించాలి. ఇప్పుడు ఎలా అయితే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుందో అలా చేసి చూపించాలి. అలాంటిది చేశారుగా ఆడవాళ్ళని మేడం. మేడం వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు నేను చెప్తాను మేడం. చాలా ఉన్నాయి వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు. మీరు వినండి. చాలా క్లియర్‌గా వినండి. అమరావతి ప్రాంతంలోనే వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు చెప్తాను మేడం. హ్మ్. రావడంతోనే ప్రజావేదిక కూల్చి మొట్టమొదటి కూల్చివేత అభివృద్ధి మొదలుపెట్టాడు మేడం జగన్మోహన్ రెడ్డి. హ్మ్. అలాగే చూస్తే గనక నిర్మాణంలో ఉన్న జిఐడి టవర్స్ గాని, అలాగే చూస్తే నిర్మాణంలో ఉన్న ఏదైతే హైకోర్టు గాని, హ్మ్. ఎమ్మెల్సీ క్వార్టర్స్ గాని, ఎంఎల్ చివరికి ఎన్‌జీఓస్ క్వార్టర్స్ గాని, హైకోర్టు హ్మ్. జడ్జిలకు గాని, సీఎస్‌లకు గాని వీళ్ళందరికీ నిర్మించే భవనాలు గాని వీటన్నిటిని ఆపేసి నిర్మాణ రంగంలోనే కొత్త చరిత్ర సృష్టించాడు మేడం జగన్మోహన్ రెడ్డి. హ్మ్. అమరావతి నిర్మాణంలో కొత్త చరిత్ర. హ్మ్. హ్మ్. ఎందుకు కట్టలేదు మేడం వాళ్ళు? చాలా కట్టారు మేడం. హ్మ్. కడపలో 120,00,00,000 పెట్టి హ్మ్. కడపలో 120,00,00,000 పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కట్టాడు మేడం. కట్టలేదంటారేంటి మీరు? హ్మ్. అభివృద్ధి ఎందుకు చేయలేదు మేడం? రాష్ట్ర వ్యాప్తంగా చాలా అభివృద్ధి చేశాడు మేడం. గంజాయిలో అభివృద్ధి, దొంగ మద్యంలో అభివృద్ధి. వీళ్ళు చేయని అభివృద్ధి ఏది మేడం ఇక? ఇలాంటి అభివృద్ధులు చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా పోతే గనక. హ్మ్. సార్ మరి అలాగే ముందు రోడ్లు అదే అభివృద్ధి చేశాడు హ్మ్. మేడం అమరావతిలో. హ్మ్. అదే అమరావతి ఈ రోజు శరవేగంగా పనులు జరుగుతుంటే చూసి ఓర్చుకోలేకే ఈ దరిద్రమైన సంతనంతా తీసుకొచ్చాడు మేడం జగన్మోహన్ రెడ్డి. సార్ మరి దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తారు. అంటే ఇలా ఆడబిడ్డలని ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. దానికి తగ్గట్టు చర్యలు కూడా మేము తీసుకుంటాము అంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు మీరు అన్నట్టు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, భారతిరెడ్డి గారు కానివ్వండి, ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? మేడం మీకు ఇందాకే చెప్పాను మేడం. వాళ్ళ ప్రధాన కార్యదర్శి అసలు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కేఎస్ఆర్ అక్రమ అరెస్టులంటూ ఆయన స్పందించాడంటే గనక వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో తెలుస్తుంది మేడం. అంబటి రాంబాబు అయితే గనక అతను సీనియర్ పాత్రికేయుడు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. ఇదే అంబటి రాంబాబు చేబ్రోలు కిరణ్ కుమార్ గురించి ఏం మాట్లాడాడు మేడం? చంపేయాలి, ఉరి తీయాలని మాట్లాడాడు మేడం. ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి రాజధాని ప్రాంతం అంటే ముఖ్యంగా ఇంకో విషయం కూడా అడగాలి మేడం. ఇది మీకు తప్పు అయితే కనుక మీరు నన్ను క్షమించండి అందరూ. మరి ఇదే అంబటి రాంబాబు గారు గుంటూరు ప్రాంతంలోనే ఉంటున్నారు. మరి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. ఆ చుట్టుపక్కలే సజ్జల రామకృష్ణారెడ్డి గారి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. వైసీపీ పార్టీ నాయకులు అందరూ దాదాపుగా గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులందరూ ఆ చుట్టుపక్కలే ఉంటున్నారు. మరి ఆయన చేసిన వ్యాఖ్య అందరికి వచ్చింది కదా మేడం మరి. మరి అవును. కేఎస్ఆర్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నారు మేడం మీరు? హ్మ్. సొంత మనిషి మేడం. హ్మ్. హ్మ్. వాళ్ళు ఆడించినట్టు ఆడే హ్మ్. కీ ఇస్తే తిరిగే బొమ్మ మేడం. హ్మ్. ఆ బొమ్మ లోపలికెళ్తే గనక మాట్లాడే ఇంకో తోలు బొమ్మ దొరకదు వాళ్ళకు అంటూ ముందల వెనకమాల ఏదైతే కనుక ముందర పెదాలు కట్టించేది కేఎస్ఆర్ అయితే కనుక వెనకమాల స్క్రిప్ట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి మేడం. హ్మ్. 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 జగన్మోహన్ రెడ్డి వెనకమాలుండి ఆడిస్తున్న డ్రామానే ఇదంతా. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి స్క్రిప్ట్ రాస్తే గానీ సాక్షి టీవీలో ఒక స్క్రోలింగ్ పడదు. హ్మ్. ఈ వార్త వెయ్యండి. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హ్మ్. ఒక కారు బోల్తా పడినా సరే చంద్రబాబే చేయించాడు. అరే వైసీపీ నాయకుడికి ఒక కుక్క కరిస్తే గనక తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుక్క అని రాస్తున్నారు మేడం. ఏం చెప్పాలి మేడం ఈ దళితుల గురించట? ఆ! నవ్వాలో పత్రికా విలువలు దిగజారుస్తున్నందుకు హ్మ్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మేడం. వీళ్ళు జర్నలిజం గురించి క్లాసులు చెప్తారంట ఇంకా. హ్మ్. కేఎస్ఆర్ అనే వ్యక్తి 20 సంవత్సరాల సీనియర్ అంట. అతను ఏ రోజు తప్పు చేసి ఎరగడంట. హ్మ్. మరి నిన్న ఎందుకు నవ్వాడు మేడం? లక్ష్మీ పార్వతి గారు ఒక్కళ్ళే మహిళ? లేదంటే హ్మ్. గనక వైఎస్ భారతి గారు ఒక్కళ్ళే మహిళ? చేబ్రోలు కిరణ్ గురించి మేడం. ఇదే కేఎస్ఆర్ ఏం మాట్లాడాడు మేడం ఆ రోజు? చూసారు కదా అందరూ. ఆ! అవును. సార్ మనం చూసుకుంటే మరి మొన్న ఈ రోజు మహానాడు అయితే జరిగింది. జగన్ ఇలాకా కడపలో అయితే మహానాడు అయితే జరిగింది. సో మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మహానాడు జరగడము హీరోయిజం కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏమంటారు సార్? అంటే ఒక వల్లభనేని వంశీ గారు కానివ్వండి, లేకపోతే లిక్కర్ స్కామ్‌లో కసిరెడ్డి గారు కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కానివ్వండి, వీళ్ళు హీరోయిజం అని చెప్పొచ్చంటారా? ఏ విధంగా చూడొచ్చంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి హీరోయిజం అంటే ఏంటో చెప్పమంటారా మేడం? హ్మ్. 100,00,00,000 నొక్కేయడం హీరోయిజం. 100,00,00,000 నొక్కేసి దొరకకుండా ఉంటాం ఇంకా గ్రేట్ హీరోయిజం. హ్మ్. ఆయనకి 1000,00,00,000 నొక్కేయడం ఎలా చెప్పినాడో వాడు మహానుభావుడు మేడం. ఆయన హీరోయిజం ఇంకోటి కూడా ఉంది మేడం. ఆడవాళ్ళని
లేదంటే కనుక ప్రత్యర్థుల్ని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని లాగి తిట్టేవాళ్ళు హీరో మేడం. ఉదాహరణ చూసాం. ఇదే వల్లభనేని వంశీ గాని, ఇదే కొడాలి నాని గాని గతంలో నారా లోకేష్ గారు 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళ పేపర్‌లో ఏయో రాంగ్ వాల్యుయేషన్ పడింది. తప్పులు వస్తున్నాయి దీంట్లో అని చెప్పినప్పుడు ఉద్యోగాలు పెడితే దాంట్లోకొచ్చి ఏం మాట్లాడారో చూసాం మేడం. తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన మాటలు చూసాం. ఇప్పుడు కడప మహానాడు విషయానికొస్తే మేడం ఎన్నడూ జరగని విధంగా దాదాపు 5-7 లక్షల మందితోటి భారీ ఎత్తున జరిగేసరికి కడపలో కూడా నా పొట్టుపోతుంది. ఇప్పటికే ఉన్న 10 సీట్లలో 7 సీట్లు కోల్పోయాను. ఇది కూడా గనక నేను కోల్పోతే నాకు దిక్కు దివాలా ఉండదు. నాకు పులివెందుల తప్పితే నన్ను గెలిపించే స్థానం రాష్ట్రంలో ఎక్కడా లేదు అనే భావనకొచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ప్రజల సెంటిమెంట్లు అన్నిటిని రెచ్చగొడుతున్నాడు మేడం. ముఖ్యంగా చూస్తే గనక తిరుమల మీద పదే పదే అసత్య వార్తలు. మొన్న కూడా గమనించాం మనం. వాళ్ళ సొంత పార్టీ నాయకుడి చేత తిరుమల క్యూ లైన్ లో చేపించిన హడావుడి. దాని తర్వాత చూస్తే తొక్కిసలాట. తొక్కిసలాట ఘటనలో వీళ్ళ హస్తం ఉంది వెనకమాల. భూమన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నాడు మేడం చాలా క్లియర్ గా. 2000 మంది నా నిఘా నేత్రాలు ఉన్నారు దాంట్లో నేనేం చెబితే అది చేస్తానని. ప్రతి ఒక్క చోట వాళ్ళ మనుషుల్ని పెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు మేడం. ఇక రాజ్ కసిరెడ్డి విషయానికి వద్దాం మేడం. పాపం అమాయకుడు ఏం చేశాడు? అతను ఐటీ నాకు సలహాదారుడిగా ఉండటమే అతను చేసిన తప్ప అంటున్నాడు మేడం. ఐటీ సలహాదారుడికి లిక్కర్ పాలసీ రూపకల్పనలో అతనికి ఏం సంబంధం మేడం అసలుకి? ఎక్కడో బేవరేజెస్ కార్పొరేషన్ లో పనికి మాలిన ఏదైతే బేవరేజెస్ కార్పొరేషన్ అని పెట్టాడో దాంట్లో వాళ్ళ అధికారులుగా మేడం చేయాల్సింది. వీళ్ళకేం సంబంధం అసలుకి? ఈ బేవరేజెస్ కార్పొరేషన్ కి వచ్చేసరికి వాసుదేవరెడ్డి. ఒక ఎంపీకి ఏం సంబంధం మేడం అసలుకి? మిథున్ రెడ్డి ఎందుకున్నాడు మేడం ఆ మీటింగ్ లో? వీళ్ళందరూ కలిసి గ్రూప్ గా స్కెచ్ చేసి జగన్మోహన్ రెడ్డికి 95 పైసలు ఇచ్చి 5 పైసలు వీళ్ళు తిన్నారు మేడం. 3,800 కోట్లు అంటున్నారు కానీ మేడం స్కామ్. నాకు తెలిసినంత వరకు 33,800 కోట్లు మేడం ఆ స్కామ్ మాత్రం. చాలా పెద్ద స్కామ్ ఉంది. ఇదంతా బద్దలవబోతుందేమో అని చెప్పి భయంతోటే ఈ చండాలం అంతా చేపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో నేలమాలిగలు మాత్రం బద్దలవటం ఖాయం. కొట్టేసిన సొమ్ము అంతా బయటికి రావటం ఖాయం మేడం. ఆ! సార్ ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్‌గా జర్నలిస్టులు అంటే చాలా జనరల్‌గా మాట్లాడాలి, బయాస్డ్‌గా ఉండాలి. అలాంటిది వీళ్ళు ఒక వైసీపీకి అమ్ముడుపోయి ఎవరైతే సాక్షికి సంబంధించిన కృష్ణంరాజు గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో మహిళల మీద ఏ రకంగా చూడొచ్చంటారు? అంటే జర్నలిస్ట్ అయ్యుండి ఒక మీడియాకి కానివ్వండి, లేకపోతే ప్రజలకు కానివ్వండి, ఒక ఇన్ఫర్మేషన్ సమాచారం అందించేటట్టు ఉండాలి. అలాంటిది వీళ్ళు టోటల్‌గా వైసీపీకి సంబంధించి సపోర్ట్ చేస్తూ మహిళలనే కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చంటారు సార్ దీన్ని? మేడం వీళ్ళు అమ్ముడు పోయారు అని అనుకోవడం కంటే తాకట్టు పెట్టుకున్నారు మేడం. వాళ్ళ తెలివిని, వాళ్ళు చదివిన జర్నలిజాన్ని తాకట్టు పెట్టుకున్నారు మేడం. వాళ్ళ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకున్నారు. తాకట్టు పెట్టుకొని ఆ తాకట్టు మీద వచ్చే డబ్బులతోటి బ్రతుకుతూ రాష్ట్రంలో విషం చిమ్మటమే వీళ్ళ పని మేడం. వాళ్ళ ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు ఏదైతే గనక వెనకమాల నుంచి వచ్చే ఆర్డర్స్ మాత్రమే వినాలి మేడం వాళ్ళు. స్క్రిప్ట్ లేకుండా ఎవరు మాట్లాడరు మేడం. స్క్రిప్ట్ లేకుండా ఏ ఒక్కరు మాట్లాడరు. ఈ కేఎస్ఆర్ అనే వ్యక్తికి ఎదురుగా పేపర్ లేకపోతే ఏం మాట్లాడలేడు. ఎదురుగా ప్రాంప్టర్ ఉన్నా సరే ప్రాంప్టర్ చూసి కూడా మాట్లాడలేని పరిస్థితి కేఎస్ఆర్ కి. మొదల పేపర్ ఉండాల్సిందే చేతిలో ఏ పాయింట్ మీద మాట్లాడాలన్నా సరే. ఓకే. ఆఖరికి క్షమాపణలు చెప్పేదానికి కూడా ఇలాగే పెడుతున్నారు మేడం. ఒక్కటి మాత్రం వాస్తవం మేడం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ కూటమికి సపోర్ట్ చేస్తుంటే గనక అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు మాత్రమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఇక్కడ ఈ జర్నలిస్టుల ముసుగులో వస్తున్నారు మేడం కొంతమంది. ఆ ముసుగు ఎలాంటిది అంటే గనక ఉదాహరణకు చెప్తాను మేడం. నేను న్యూట్రల్ గా ఉంటాను, నేను జర్నలిస్ట్ ని, నేను అనలిస్ట్ ని అని చెప్పుకునే కేఎస్ ప్రసాద్ కూడా చెప్పొచ్చు మేడం ఉదాహరణ ఇక్కడ. ఓకే. కొమ్మినేని శ్రీనివాస్ ఖండించాల్సిందే కానీ ఖండించలేదు, అందులో పెద్ద తప్పే ఉంది అంటూ ఆయన కూడా. ఎందుకు మేడం ఇలాంటి వాళ్ళందరూ? పదే పదే రాజధాని ప్రాంతాన్ని కాదు మేడం వీళ్ళు రాష్ట్ర ప్రజలనే. ఎందుకంటే కనుక తమకు ఓటేయలేదు, తమ నాయకుడికి ఓటేయలేదు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి, వాళ్ళందరూ వాళ్ళ మనోభావాలతో ఆడుకోవాలనేదే వీళ్ళ ప్రధాన అజెండా మేడం. వీళ్ళు జర్నలిస్టులు కాదు మేడం, జర్నలిస్టులు అని మాత్రం నేను చాలా క్లియర్ గా చెప్పగలను. ఓకే. సార్ మరిప్పుడు చూడొచ్చు అంటే ఎవరైతే కృష్ణంరాజు గారు కానివ్వండి, లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇలాంటివి మళ్ళీ ఎవ్వరు గూడా ఇలాంటివి రిపీట్ చేయకుండా వీళ్ళకొక తప్పు అంటే వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళకి తెలిసి రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మళ్ళీ మంచిగా నార్మల్‌గా ఉండాలంటే ఎలాంటి ఇది చేస్తే బావుంటుందంటారు?
మేడం ప్రధానంగా చూసుకుంటే గనక ఇక్కడ వీళ్ళిద్దరి మీద చట్టపరంగా తీసుకునే చర్యలైతే గనక చట్టపరంగా తీసుకుంటున్నారు మేడం. ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళ మీద పెట్టిన సెక్షన్లు అయితే చాలా సివియర్ సెక్షన్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ అవుతుంది. కానీ సమాజ పరంగా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి మేడం. ఓకే. ఓకే. ఆంధ్రప్రదేశ్ గాని ప్రజలు ముఖ్యంగా వీళ్ళని బాయ్కాట్ చేయాలి మేడం. సమాజం నుంచి వెలివేస్తే గాని ఇలాంటి వాళ్ళని, హ్మ్. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని, అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని సమర్థించే వాళ్ళని హ్మ్. సమాజం నుంచి బాయ్కాట్ చేస్తే గాని ఇలాంటి బెదవలకి బుద్ధి రాదు అనేది నా ప్రధానమైన ఉద్దేశం మేడం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి పదే పదే చూస్తే గనక నేను మహిళా తారకుడిని, మహిళా రక్షకుడిని అని చెప్పుకుంటారు. ఇతను కూడా వీళ్ళు మహిళల గురించి దారుణంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాస్‌ని అక్రమ అరెస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాడంటే గనక ఎలా చూడాలి మేడం వీళ్ళని అసలు? హ్మ్. అతనికి అర్హత ఉందా మేడం? ఒక పార్టీ నడిపే అర్హత ఉందంటారా? హ్మ్. హ్మ్. అతనిది రాజకీయ పార్టీ అనుకోవాలంటారా ఇక? హ్మ్. హ్మ్. వీళ్ళందరికీ ఏం లేదు మేడం. అధికారం మదంతోటి 5 సంవత్సరాలు కన్ను మిన్ను కాకుండా ఏమైనా మాట్లాడాం మనకంతా సాగిపోతుంది. అదే ధ్యాసలో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మేడం. కానీ ఇప్పుడు అలా కాదు మేడం. ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. తప్పు చేస్తే తన వాడైనా సరే శిక్షించే ప్రభుత్వం ఉంది మేడం. ఉదాహరణే చేబ్రోలు కిరణ్ గాని, తర్వాత ఒక ఎమ్మెల్యేని గాని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు మేడం. ఇది అందరూ మర్చిపోతున్నారు విషయం. హ్మ్. సొంత పార్టీ ఎమ్మెల్యే మీదే ఒక అపవాదొస్తే గనక అతని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. చేబ్రోలు కిరణ్ ఒక్కడినే గుర్తుపెట్టుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిన విషయం మర్చిపోతున్నారు అందరూ. హ్మ్. హ్మ్. ఈ విషయం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు మేడం? సరే. ఎందుకంటే గనక తప్పు చేసినాడు తనాడైనా, పరాయాడైనా సరే ఎవరికైనా సరే ఒకే విధంగా శిక్ష ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. హ్మ్. రాజకీయాలనేది స్వచ్ఛంగా ఉండాలి. బురద బంది పొర్లే గుంటలాగా ఉండకూడదు. బురద గుంటలాగా ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు మేడం. తన మీడియా ఏదైతే ఉందో తన రోత మీడియా అనేది ఒక బురద గుంట అయితే గనక దాంట్లో కొంతమంది ఈ ఏదైతే జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళందరినీ పొర్లిచ్చి సమాజం మీద వదిలేసి ఆ బురదంతా సమాజం మీద అంటిస్తున్నారు మేడం. ఇలాంటి వాళ్ళని మాత్రం తీవ్రమైన శిక్ష. ఇప్పుడు నేనైతే ఒకటే కోరుకుంటాను మేడం. రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని, పోలీసు వ్యవస్థను గాని ఒకటే కోరుకుంటున్నాను. హ్మ్. వీళ్ళకి కఠినమైన శిక్షలు. హ్మ్. ఇంకొకరు నోరు తెరిసి ఒక ఆడ మనిషిని అనాలంటే గనక మహా తల్లి సాధ్విని అని చెప్పి సంబోధించాలి తప్పితే ఇంకొక మాట మాట్లాడాలి అంటే గనక వణుకు పుట్టే విధంగా వీళ్ళకి హ్మ్. శిక్షలు ఉండాలి మేడం. అది ఓకే. కూడా నడి రోడ్డు మీద వీళ్ళని శిక్షించి సమాజం నుంచి బహిష్కరించితే తప్పితే హ్మ్. సమాజం నుంచి బహిష్కరించేదే తప్పితే ఇలాంటి కుతంత్రమైన రాజకీయాలనేది, హ్మ్. కుతంత్రమైన వ్యాఖ్యలనేది ఆగవనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఓకే సార్. నమస్తే. ఓకే. నమస్తే.